నమస్కారం. పిల్లలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో జీవీ ఆర్పీఎస్ సమావేశం. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల పాఠశాల ఉపాధ్యాయులతో ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆర్పీఎస్ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యమని, చిన్ననాటి నుంచే వారికి మంచి విద్యను అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్క మండల టీచర్ల వద్దకు వెళ్లి వారి గ్రామాల్లో ఉన్న పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దేశంలోనే విద్యా ప్రమాణాలని నంబర్ 1 గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. విలువలతో కూడిన విద్య ఈ రోజు మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి వినూత్నమైన సబ్జెక్టు నిజంగా విద్యార్థి లోకానికి చాలా అవసరం. ఈ రోజు విద్యతో పాటు విలువలు చాలా ముఖ్యం. ఆ విలువల్ని విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థికి అందించాలి అని ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయడం, ఆ ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా బెస్ట్ స్టూడెంట్స్ ని ఆదర్శమైన విద్యార్థులు తయారు చేయటము, ప్రతి విద్యార్థిలో దేశభక్తి, జన్మభూమి మీద ప్రేమ, అట్లాగే మానవతా విలువలు, నైతిక విలువలు వాళ్ళకి జీవితంలో ఒక భాగం అవ్వాలని విలువలతో కూడిన విద్య అందించడం లక్ష్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, 2047 విజన్ సాధించాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యం. ఆ లక్ష్యానికి ఈ పిల్లలకి విలువలతో కూడినటువంటి విద్య, విజ్ఞానంతో కూడినటువంటి విద్య, అట్లాగే ఆధునిక పద్ధతులు, గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. 117 జీవో రద్దు చేశారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. దాని వలన ఎక్కువ మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి కొత్త స్కూల్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు టీచర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగింది. కొత్తగా 16,347 ఉద్యోగాలు నియామకాలు టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. పిఏటి టీచర్స్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నవి వాటిని భర్తీ చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు విద్యా ప్రమాణాలు, పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఈరోజు 16,340 టీచర్ నియామకం జరిగింది. దీనికి టీచర్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా శభాష్ లోకేష్ గారు, శభాష్ చంద్రబాబు గారు అని చెప్పేసి అభినందిస్తున్నారు. ఈరోజు పేరెంట్స్ లో చెప్పలేనటువంటి ఆనందం. నా లక్ష్యం ఒక్కటే, గతంలో బొల్లాపల్లి మండలం విద్యా ప్రమాణాల్లో టీచర్స్ కొరత వలన వెనకబడింది. నియోజకవర్గంలో చాలా మంది స్టూడెంట్స్ 590 అబోవ్ సాధించి 20,000 క్యాష్ రివార్డ్ తీసుకున్నారు. మా లక్ష్యం ఒక్కటే, స్టేట్ ఫస్ట్ బెస్ట్ స్కూల్ అవార్డు సాధించి స్టేట్ ఫస్ట్ అవార్డు సాధించడం, అట్లాగే స్టేట్ ఫస్ట్ 598, 599, 600 అవుట్ ఆఫ్ 600, అది ఎంతైతే అంత స్టేట్ ఫస్ట్ సాధించే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దటం వినుకొండలో. అలాగే ఈరోజు టీచర్స్ అందరికి కూడా ఒక వర్క్ షాప్ పెట్టడం జరిగింది. ఈ వర్క్ షాప్ యొక్క ఆంతర్యం ఏంటంటే, టీచర్స్ అందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్గా, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సపోర్ట్తో స్కూల్ విద్యార్థులందరినీ ఘన విజయం సాధించే విధంగా తీసుకెళ్ళటం, గేమ్స్, స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయటం, కల్చరల్ ప్రోగ్రామ్స్లో ప్రోత్సహించటం, ఇలాంటివన్నీ కూడా దోహదం అవుతుంది. విద్యార్థులందరినీ స్టూడెంట్స్ హ్యాపీగా ఉంచితే, అట్లా వాళ్ళకి విలువలతో కూడిన విద్య ఇవ్వడము, మార్కుల్లో కూడా స్టేట్ ఫస్ట్ కొట్టే లక్ష్యంగా ఈరోజు వినుకొండ నియోజకవర్గం ముందుకెళ్తుంది. తప్పనిసరిగా మంత్రి నారా లోకేష్ గారిని స్టేట్ ఫస్ట్ వినుకొండ విద్యార్థులు సాధించడం, అలాగే మంత్రి లోకేష్ గారి చేత వాళ్ళకి అవార్డు ఇప్పించడం, ఇది మా లక్ష్యం. స్టేట్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి 3 లక్షల రూపాయలు శివశక్తి ఫౌండేషన్ నుండి క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం. వినుకొండ విద్యార్థి జిల్లా ఫస్ట్ వస్తే 2 లక్షల రూపాయల క్యాష్ అవార్డు. అదేవిధంగా నియోజకవర్గ టాప్ వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థికి 1,00,000 రూపాయలు క్యాష్ రివార్డు ఇస్తాం. అంతేకాదు, అంటే ఇప్పుడు టీచర్ పిల్లల్లో టాప్ వస్తే ఎంకరేజ్ చేసినట్టే ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది మా మీద. ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా స్టేట్ టాప్ వచ్చినటువంటి స్కూల్ టీచర్స్ అందరినీ సింగపూర్ ట్రిప్కి పంపిస్తాం. గతంలో లోకేష్ గారు బెస్ట్ టీచర్స్ అవార్డు సాధించినటువంటి వాళ్ళని సింగపూర్ పంపించబోతున్నారు నారా లోకేష్ గారు. గతంలో పంపించారు, భవిష్యత్తులో పంపిస్తారు. బెస్ట్ టీచర్ అవార్డు సాధించిన వాళ్ళని సింగపూర్ పంపిస్తున్న లోకేష్ గారికి టీచర్స్ అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే వినుకొండ నుండి స్టేట్ ఫస్ట్ సాధిస్తే
ఆ టీచర్స్ టీం అందరినీ కూడా వాళ్ళందరినీ సింగపూర్ ట్రిప్కి పంపిస్తాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా. అట్లాగే స్టేట్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి 3 లక్షలు, జిల్లా టాప్ సాధించిన విద్యార్థికి 2 లక్షలు, నియోజకవర్గం టాప్ సాధించిన విద్యార్థికి ₹1,00,000 చొప్పున క్యాష్ రివార్డు ప్రకటించడం జరిగింది శివశక్తి ఫౌండేషన్ ద్వారా. అంటే విలువలతో కూడిన విద్యను అందించడం లక్ష్యంగా ఈరోజు టీచర్లందరికీ కూడా మరి డిప్యూటీ డిఓ గారు వచ్చారు, సుబాని గారు. అంటే మొన్న ప్రోగ్రాంలో డిఓ గారు పాల్గొనడం జరిగింది. ఆ విధంగా వినుకొండ యొక్క టీచర్స్ బాగా చెప్తున్నటువంటి టీచర్స్ అందరినీ ప్రోత్సహించడానికి ఒక్కొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్లో ఎవ్రీ ఇయర్ టాప్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కరిని, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ 7 సబ్జెక్ట్లో 7 టీచర్లకి బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం. హైయెస్ట్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ పర్ స్టూడెంట్ ఎవరికి వస్తే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఎంఈఓలు డిఓ గారు కలిసి కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ ప్రతి సబ్జెక్ట్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ 3 ఇయర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో టాప్ వచ్చిన వాళ్ళని సింగపూర్ పంపిస్తాం. 3 ఇయర్స్ మీద యావరేజ్లో ఏ సబ్జెక్ట్ మాస్టర్ అయితే టాప్ వచ్చారో ప్రతి సబ్జెక్ట్కి ఒకరిని, అట్లాగే 3 ఇయర్స్ టాప్ సాధించినటువంటి హెచ్ఎం కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్కువ స్కోర్ చేసినటువంటి పీఈటీని, అలాగే ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్లో ఒక్కొక్కరిని నెక్స్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్ బాగా చేసినటువంటి వాళ్ళని ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్లో కూడా సింగపూర్ పంపడం జరుగుతుంది. ఆ విధంగా టీచర్స్ని ప్రోత్సహించాలని, దాని టీచర్స్ ద్వారా ఉత్తమ విద్యార్థుల్ని భావి భారత పౌరులు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. వినుకొండ ప్రాంతం, అలాగే కొత్తగా ఇప్పుడు టీచర్స్ కొరతతో చాలా గతంలో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కొత్త టీచర్స్ వచ్చారు కాబట్టి ఈరోజు కొత్త స్పిరిట్ వచ్చింది. అందుకే మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా విద్యా ప్రమాణాలు పెంచుతూ గొప్ప విజయాలు సాధిస్తాం, విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేస్తున్నాం. వినుకొండ పట్టణం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం శ్రీ సుధేష్ణ, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యురాలు కొంక రాధ, దేవస్థానం సభ్యులు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు కోరడమైంది. అందుకు వెంటనే స్పందించిన డిఆర్ఎం అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ ప్రజల తరఫున డిఆర్ఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రతి చోట శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఎక్కడా అసాంఘిక శక్తుల్ని ఉపేక్షించవద్దని, గంజాయి, డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేర ప్రవృత్తి గలవారి కదలికలు ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. వినుకొండ పట్న గ్రామీణ పోలీస్ స్టేషన్ల సిఐలు ప్రభాకర్, బ్రహ్మయ్యతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో వచ్చే ఫిర్యాదులను అత్యంత అప్రమత్తత, వేగంగా స్పందించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలని, అవసరమైతే సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు, వాగ్వాదాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం వద్ద 15.83 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అందుకుల కొత్తపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. అంటే ఒక పక్క 10 లక్షల కోట్లతో అప్పులు పాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. జిఎస్డిపి పడిపోయింది, రాష్ట్ర ప్రజల ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి అప్పులు పాటలు అయిపోయింది. దొరికిందల్లా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు. అంతేకాదు రాబోయే ఆదాయం ఇక్కడ మీద రానున్న 15 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి, రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది గత ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. జిఎస్డిపి పడిపోయింది, ఆర్థిక ప్రగతి పడిపోయింది గత వైసీపీ పాలనలో. ఇప్పుడే ఈరోజు అతి దారుణంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని నేడు వెంటిలేటర్ మీద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నుండి నేడు చంద్రబాబు గారు కనీసం వెంటిలేటర్ మీద తీసుకొచ్చారు. అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా అమలు చేశారు? పెన్షన్లు పెంచారు, తల్లికి వందన పథకం ప్రతి బిడ్డకి ఇచ్చారు, లక్షల మందికి పెంచారు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. మరి గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇస్తే ఒక్కో రైతుకి, ఈ రోజు ప్రభుత్వం ఒక్కో రైతుకి 20,000 రూపాయలు అందిస్తూ ఉంది. 14,000 రూపాయల ఈరోజు ప్రభుత్వం అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఇట్లా అన్నదాత సుఖీభావ పథకం, ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితంగా ఇవ్వడం, ఈ విధంగా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ప్రతి కుటుంబానికి.
ఈ విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేసినందువలన ఈరోజు ప్రజలందరూ మెచ్చుకుంటా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి పాలనని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. కారణం ఏంటంటే 10 లక్షల కోట్లు అప్పుల్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేసి పేదలకి కొండంత అండగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఈరోజు పేద ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈరోజు దేశంలోని అగ్రగామిగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని జిఎస్డిపి పెంచే విధంగా, అంటే ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెరిగే దిశగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. అనేక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెరిగే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. దీనికి స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వంలో ప్రణాళిక లేదు, ఎజెండా లేదు. వాళ్ళకి ఒకటే ఎజెండా, దోచుకోవటం, అరాచకాలు చేయటం, దోచుకోవటం, అవినీతి, దోపిడీ తప్ప గత ప్రభుత్వానికి ఎజెండానే లేదు. ఈరోజు 17.11 జిఎస్డిపి సాధించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. 2047 కల్లా ఒక్కొక్క కుటుంబం తలసరి ఆదాయం 55 లక్షలు ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. అంటే భావితరాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా చేపడతా ఉంది. కొంత ఇమ్మీడియట్ రిజల్ట్ రావడానికి స్వల్పకాలిక ప్రణాళికలు చేపడతా ఉంది. అంటే ప్రజల ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ప్రజల అభివృద్ధి, ప్రతి కుటుంబం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిగా ఈరోజు ప్రభుత్వం ఒక ఎజెండాతో ముందుకెళ్తా ఉంది. గణనీయంగా పెంచుకొని దూసుకుపోతూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ముందుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సమగ్రవంతంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రంలో ఎక్కడ రౌడీజం లేదు, గంజాయి గుట్కాలు పేరెత్తే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఆ విధంగా సుపరిపాలన అందిస్తూ, ఫ్రాక్షన్ గొడవలు లేకుండా చేస్తూ ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన, అలాగే సూపర్ 6 పథకాలని అమలు చేయడం ఎంతో అభినందనీయం. ఈ జిఎస్డిపి దేశంలో నెంబర్ 1గా తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. కరెక్ట్గా రానున్న 7-8 సంవత్సరాల్లో ఒక గణనీయమైన ఆర్థిక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వ వ్యూహం. ఈరోజు ప్రభుత్వ వ్యూహం ఒక అచంచలమైనటువంటి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. గతంలో ఏముందండి, కక్షపూరిత రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, ప్రజా దర్బార్ని కూల్చేశాడు, అమరావతి రాజధానిలో ప్రజావేదిక కూల్చేశాడు. అట్లాగే అమరావతి రాజధానిని ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా మరి అభివృద్ధి లేకుండా చేశాడు, నిర్వీర్యం చేశాడు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈ విధంగా గత వైసీపీ పాలనలో విధ్వంసం చేశారే తప్ప అభివృద్ధి మర్చిపోయారు, అరాచకాలు చేశారే తప్ప ఎక్కడ కూడా మరి లా అండ్ ఆర్డర్ని పరిరక్షించలేకపోయింది. మరి గత ప్రభుత్వ కక్షపూరిత రాజకీయాల వలన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులు అన్నీ కూడా ఆగిపోవటం. ఇంతటితో వెళ్ళాల్సి మొత్తం తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.